నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జీవోఎంఎస్ 30 ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలిచ్చే కార్యక్రమం చేపట్టామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. 50వ డివిజన్లో 62 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజన్ 2047 స్వర్ణాంత స్థాపనకు విశాఖలో జరిగిన సమ్మిట్లో మొదటి మెట్టు పడిందన్నారు. సంక్షేమం అభివృద్ది లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జిలా ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు శారదా కాలనీ ప్రాంతంలో మంచినీటి కోసం ఎదురు చూస్తున్నటువంటి 47 కుటుంబాలు గత నెల 2 నెలల నుంచి వాళ్ళందరూ కూడా పదే చెప్పడంతో సురక్షితమైనటువంటి మంచినీరు ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలనేటువంటి సంకల్పం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఉందో దానికి తగినట్టు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఒక మంచినీటి ట్యాప్ కనెక్షన్తో పాటు పైప్ లైన్ వేయడం కూడా జరుగుతూ ఉంది. వీరమానికుంట డ్రైన్ వర్షం వస్తే ఈ డ్రైన్లోటువంటి నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అటు ఇటు ఉన్నటువంటి ఏదైతే ఎంక్రోచర్స్ ఉన్నారో దాంట్లో 2-3 అడుగులు తీసేసి మిగతా వాళ్ళందరికీ కూడా పట్టాలిచ్చే ఏదైతే జీఓఎంఎస్ నంబర్ 30 ద్వారా ప్రతి ఒక్కళ్ళకు కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పట్టాలిచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఇటు సంక్షేమం మరియు అభివృద్ధి పరుగులు పెట్టించగల ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అక్కడికక్కడే అంటే రాజకీయ నాయకులు ఇంట్లోనే కాకుండా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా ప్రతి ఒక్కటి కూడా అందించాలి అనే ఒక గొప్ప సంకల్పంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులకు చెప్పడం జరిగింది. మేము కూడా ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క సమస్య కూడా మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నాము. ముఖ్యంగా మంచినీటి సమస్యలు కూడా ప్రతి ఇంటికి ఎలాంటి ఆపద కలగకూడదు అని ప్రతి ఇంటికి ఒక వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 2వ ప్రాంగణానికి ఈ నెల 27వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు. ఈ మేరకు కార్యక్రమ ఏర్పాట్లను పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్తో కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పరిశీలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ వీరభద్రయ్య కార్యక్రమ వివరాలు అందించారు. భూమి పూజకు 27వ తేదీ ఉదయం 10 నుంచి 10:50 వరకు ముహూర్తం నిర్ణయించారని తెలిపారు. ఆలయం 2వ ప్రాకారానికి శంకుస్థాపన జరుగుతుందని వివరించారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని బహిరంగ సభ వద్దకు చేరుకుంటారని చెప్పారు. బహిరంగ సభ వేదిక, బందోబస్తు ఏర్పాట్ల పర్యవేక్షణలో ఎటువంటి లోపాలకు తావులేకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి బివి నాగసాయి కుమార్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి వి జ్యోతిబసు, జిల్లా పౌర సరఫరాల అధికారి పి కోమలి పద్మ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన కళా దర్బార్ అమరావతి ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ ఐకాన్ ది ప్రైడ్ ఆఫ్ ఏపీ ఐకాన్ అవార్డు ప్రధాన కార్యక్రమం గుంటూరులో జరగనుంది. గత 50 సంవత్సరాలుగా కళా దర్బార్ వ్యవస్థాపక అధ్యకులు పొత్తుపూరి రంగారావు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 16 మంది సినీ ప్రముఖులకు గోల్డెన్ ఐకాన్ అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతుందని పొత్తూరి రంగారావు వెల్లడించారు. అంతేకాకుండా వివిధ రంగాల్లో ప్రజలకు సేవలందిస్తున్న 16 మంది ప్రముఖులకు ది ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర ఐకాన్ అవార్డు ప్రదానం చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేకల రవీంద్రబాబు, కళా దర్బార్ సభ్యులు పాల్గొన్నారు. ఇది టైం టేబుల్ ప్రకారం చేస్తున్నాం. కాట్రగడ్డ ప్రసాద్ గారు ప్రముఖ నిర్మాత, 55 సంవత్సరాలు సినీ రంగంలో పూర్తి చేసిన సందర్భంగా ఆయనకి గోల్డెన్ ఐకాన్ అవార్డు. అలాగే నవరస కథానాయకుడు, 52 ఏళ్ళు సినిమా పరిశ్రమలో పూర్తి చేసుకున్న నరేష్ గారికి మేము అవార్డు అందజేస్తున్నామండి. అలాగే సాయి కుమార్ గారు ప్రముఖ యాక్టరు, డబ్బింగ్, 50 ఏళ్ళు సినిమా రంగంలో పూర్తి చేసుకున్నారు. ఆయనకి అవార్డు ఇస్తున్నాం. అందరూ అన్ని విధాలా సహకరించాలని కోరుతూ ఈ చుట్టుపక్కల కోస్తా జిల్లాల్లో ఐఎమ్ షూర్ దిస్ ఈజ్ ద నెంబర్ 1 ఆర్గనైజేషన్. ఇంత గొప్పగా గుంటూరు ప్రేక్షకులకు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులకు మంచి రసంజమైనటువంటి పాటలు, కార్యక్రమాలు, అవార్డ్స్ ప్రదానం చేయటం అత్యుత్తమ గౌరవ
గౌరవం అందించడం అనేది నిజంగా రంగారావు గారి యొక్క మంచి మనసు, మంచి హృదయానికి ఒక తార్కాణం. కాబట్టి రంగారావు గారు ఏ కార్యక్రమం తలపెట్టినా 100% సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒక సిస్టమేటిక్గా, మరింత డిసిప్లైన్డ్గా, పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. దీనికి అందరూ చక్కగా మీడియా మిత్రులు అందరూ కూడా, కళాభిమానులు అందరూ కూడాను దీన్ని ఆశీర్వదించి సక్సెస్ అవ్వాలని కోరుతున్నాం. 1959-60 ఎంబీబీఎస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం గుంటూరులో జరగనుందని డాక్టర్ ఎన్వి రమణారావు వెల్లడించారు. 60 సంవత్సరాల తర్వాత మొదటిసారి పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నామని డాక్టర్ ఎన్వి రమణారావు అన్నారు. జీజీహెచ్లో 14 సంవత్సరాలు మానసిక వైద్యంలో ప్రొఫెసర్గా పనిచేశారని చెప్పారు. 137 మంది పూర్వ విద్యార్థులతో రీయూనియన్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. గుంటూరు మెడికల్ కాలేజ్లో అండర్ గ్రాడ్యుయేషన్ చేశాము, ఎంబీబీఎస్ 59-65 మధ్య. సో 60 ఏళ్ల తర్వాత మేము ఫస్ట్ టైము జీఎంసీలో రీయూనియన్ పెట్టుకోబోతున్నాం. సో ఈ సందర్భాన ఈ మీటింగ్ రేపు జరుగుతుంది. ఈ సందర్భాన ఈ ప్రెస్ రిలీజ్ పెట్టాము. ఈవినింగ్ జీఎంసీ జీజీహెచ్ విజిట్ చేయడానికి ప్లాన్ వేస్తున్నాం. అండ్ వీ హోప్ ఇట్ విల్ కమ్ అవుట్ వెల్. ప్రజెంట్గా 131 మంది చేరిన అబౌట్ ఓన్లీ 25 పీపుల్ రాగలుగుతున్నారు ఈ మీటింగ్కి. అమరావతి రాజధాని ప్రాంత రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ రైతుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపడం సరికాదన్నారు. 10 ఏళ్లుగా ఎన్నికలు జరగక 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయన్నారు. అలాగే 29 గ్రామాల అభివృద్ది కూడా ఆగిపోయిందన్నారు. 3 రాజధానుల కేసులు, R5 జోన్ కేసులు ఉపసంహరించాలన్నారు. రైతులకు వార్షిక కౌలు బకాయిలను వెంటనే చెల్లించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేస్తూ పార్లమెంట్లో చట్టం చేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని తెలిపారు. సీఎం నేరుగా అమరావతి రైతులతో సమావేశం నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. 20-21 తేదీల్లో జరిగే 3-మెన్ కమిటీలో అమరావతి రైతుల సమస్యల పరిష్కారం కోసం సిఆర్డీఏ అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాలని లేఖలో పేర్కొన్నారు. తక్కెలపాడు హెడ్ వాటర్ వర్క్స్ పంపింగ్ రిజర్వాయర్కు వెళ్లే ప్రధాన పైప్ లైన్లకు ఏర్పడిన లీకేజీకి మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 20, 21, 22 తేదీల్లో త్రాగునీరు సరఫరాకు అంతరాయం కలుగుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. పైప్లైన్ లీక్తో త్రాగునీరు పెద్ద ఎత్తున వృధా జరుగుతుందన్నారు. లీకేజ్ మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాల్సి ఉందన్నారు. దీంతో నగరంలోని నెహ్రూ నగర్, శారదా కాలనీ, వసంతరాయపురం, హెచ్ఎల్ఆర్, హనుమయ్య నగర్, స్తంభాల గరువు, శ్యామలానగర్, గుజ్జనగుండ్ల, కోర్టు కాంపౌండ్, ఏటగ్రహారం, మార్కెట్ యార్డ్, హౌసింగ్ బోర్డు కాలనీ, బిఆర్ స్టేడియం, నల్ల చెరువు, శ్రీనివాసరావు తోట, కేవీపీ కాలనీ, రాజీవ్ గాంధీ నగర్, తారక్ రామ్ నగర్ రిజర్వాయర్ల పరిధిలో 20, 21, 22 తేదీల్లో ఉదయం వరకు త్రాగునీరు సరఫరా జరగదని తెలిపారు. దేశ సేవకు అద్భుత అవకాశమని 12 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ కమాండింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ మాకూబ్ అలీ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో సికింద్రాబాద్ 12 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో భారత వైమానిక దళంలో అవకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భారత వైమానిక దళంలో వివిధ ఉద్యోగ అవకాశాలను ఆయన వివరించారు. దేశ సేవ కోసం యువత భారత వైమానిక దళంలో చేరాలని ప్రోత్సహించారు. అగ్నిపథ్ పథకం, దాని ప్రయోజనాలపై పూర్తి వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి డి దుర్గాబాయ్, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక, జిల్లా సైనిక సంక్షేమ అధికారిని గుణశీల, వివిధ కళాశాలలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులు, యువత పాల్గొన్నారు. డిఫెన్స్ ఫోర్సెస్ మీద అవగాహన ఇవ్వడానికి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా నేను ఎయిర్ ఫోర్స్లో ఉన్నా అంటే చేస్తే వేరే వాడికి ఇంట్రొడ్యూస్ చేస్తే ఏమంటారంటే వాడు నేను ఆర్మీలో ఉన్నాడని చెప్తారు. సో ఫస్ట్ డిఫెన్స్ ఫోర్సెస్ అవగాహన. ఇండియాలో డిఫెన్స్ ఫోర్సెస్ ఎవరిని అంటాము, డిఫెన్స్ ఫోర్సెస్ కాక పారామిలిటరీ ఫోర్సెస్ కూడా ఉంటాయి. అవేంటి కొంచెం వాటి గురించి ఇంట్రొడక్షన్ ఇస్తాను. తర్వాత మాది వీఆర్ ఫ్రమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అసలు ఎప్పుడు స్థాపించబడింది, అది ఏం చేస్తుంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఏం చేస్తుంది, ఇండియన్ ఎయిర్లైన్స్, జెట్ ఎయిర్వేస్ సేమ్ లాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాదు. సో దట్ ఐ విల్ కవర్. క్లియర్ ఆఫ్టర్ హీట్ ఆఫ్ ది మ్యాటర్. ఈరోజు అగ్నివీర్ వాయిస్ స్కీమ్ వచ్చింది ఇండియాలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వడానికి. దాని గురించి నేను వివరిస్తాను.
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ర్యాంకింగ్ పేరుతో ట్రిబుల్ ఐటీ విద్యార్థి సృజన్ మృతికి కారణమైన 8 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గుంటూరులో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీ కళాశాలలో గుంటూరుకు చెందిన సృజన్ 3వ సంవత్సరం చదువుతున్నారు. అయితే గత నెల 11వ తేదీన ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులు 8 మంది వేధించి చంపారని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను ఇంతవరకు కోర్టుకు తీసుకువెళ్లలేదని మండిపడ్డారు. ఇలా ఏ తల్లిదండ్రులకు జరగకుండా కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాసాగర్, నల్లపు నీలాంబరం, గుంటూరు శ్రీనివాసరావు, వీరయ్య, ప్రకాష్, కరుణ్ కుమార్, బత్తుల అనిల్, మద్దు ప్రేమ్ జ్యోతిబాబు, వివిధ దళిత విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ నెల 11వ తారీఖు నైటు 11ంటికి 8 మంది సీనియర్లు కలిసి పై ఫ్లోర్లోకి రూమ్ తీసి 11 గంటలకు పండుకున్న అతన్ని ఆ రూమ్లో రూమ్మేట్ తమ్ముడు పైకి వెళ్దామని తీసుకెళ్ళి పై ఫ్లోర్లో తీసుకెళ్ళి ఆల్రెడీ అక్కడ 8 మంది ఉన్నారండి. వీళ్ళందరూ కలిసి బాబుని ర్యాగింగ్ టైప్ చేసి మినిమం 3 గంటల పైన క్రూరంగా హింసించి చంపేశారండి. మాకు 12వ తారీఖు మధ్యాహ్నం ఈ విషయం చెప్పారండి. మా బాబు ఇట్లా సూసైడ్ చేసుకున్నాడండి. కారణం చెప్పమంటే బ్యాక్లాగ్స్ ఉన్నాయని కొద్దిసేపు చెప్పారు. దాన్ని మేము ఖండించాం. దాన్ని ఎఫ్ఐఆర్ చేశామండి. పోలీస్ స్టేషన్లో కస్టడీలోకి తీసుకున్నారు ఆ 8 మంది నిందితుల్ని. ఇంతవరకు ఈరోజు వారం రోజులు అవుతున్నా ఇంతవరకు వాళ్ళని కోర్టుకి సబ్మిట్ చేయలేదండి. ఇది ఖచ్చితంగా హత్య. వాళ్ళని తీసుకున్న తర్వాత పోలీసు మాన్యువల్ ప్రకారం 24 గంటల లోపుగా ఒక జడ్జి ముందు హాజరుపరచాలి. కానీ 12వ తారీఖున అరెస్ట్ చేసి ఈ రోజు వరకు వాళ్ళని మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టలేదంటే ఏం జరుగుతుంది అక్కడ? దీని మీద విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించాలి. లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత, గెలిచేంతకాలం అయిన తర్వాత ఒక్క హాస్టల్ చూసినోడు కాదు, ఒక్క కాలేజీ సందర్శించినోడు కాదు, ఈ కాలేజీలో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో చూసినోడు కాదు, ఇక్కడ ఉన్నటువంటి కింది కులాలకు ఎటువంటి భద్రత ఉన్నదో చూసినోడు కాదు. కనుక ఈ సంఘటన నేను మేల్కొని ఆ 8 మందిని కఠినంగా శిక్షించి ప్రతిపాటి సృజన కుటుంబానికి న్యాయం చేయాలని ఇక్కడున్న దళిత బహుజన ప్రజా సంఘాలు అందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. జై భీమ్. ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.